మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం నిర్మించిన మల్లన్న సాగర్ నుండి నీటిని కొడకండ్ల కెనాల్ వద్ద కుడవెల్లి వాగులోకి విడుదల చేయాలని, పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు వదిలి పంట సమయానికి నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా చేస్తే రేవంత్ ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధింపు చర్యగా నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా, ఇటు నిజామాబాద్ జిల్లా, అటు మన మెదక్ జిల్లా, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్కి సాగునీరు, తాగునీరు, ఇండస్ట్రియల్కి ఇవ్వాలన్నటువంటి తలంపుతోని పెద్ద ఎత్తున 90,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతుల మీద కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు కక్ష బట్టి నీళ్లు ఇవ్వట్లేదు. దానిలో భాగంగానే ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాం. గోదావరిలో లక్షల క్యూసిక్ల నీరు వరదలో కలిసిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఆ నీళ్లు కన్నేపల్లి పంపు స్టార్ట్ చేస్తే మేడిగడ్డ, సుందిల్లా నుంచి నీళ్లు వచ్చి మరి ఇక్కడ ఎల్లంపల్లి కానీ, మిగ్మానేరు ద్వారా కానీ, మరి అన్నపూర్ణ కానీ, రంగనాయకుల సాగర్ కానీ, మల్లన్న సాగర్, కొండపోశమ్మ సాగర్లో కెనాల్స్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి నీళ్ళు ఇవ్వట్లేదు, రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇలా మేము రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మరి హరీష్ రావు గారి ఆదేశాల మేరకి మరి పెద్ద ఎత్తున ఇక్కడ చూస్తూ ఇవాళ లక్షలాది ఎకరాల రైతుల యొక్క పొలాల్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ చర్యను మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఇవాళ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇవాళ కేవలం కాలువల నీళ్ల ద్వారా మాత్రమే వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి రైతులకు ఏర్పడ్డది. ఈ వర్షం సరిగ్గా లేని కారణంగా ఇవాళ కాలువల దిక్కు రైతులు ముఖం పెట్టి చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ 4-5 రోజుల్లో నీళ్లను విడుదల చేయకుంటే ఇవాళ పెద్ద ఎత్తున రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇప్పటికే నారు ముదిరిపోయి లేదా దుక్కులు దున్నుకుందామంటే నీళ్లు లేక ఇవాళ రైతులు అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు గతంలో కూడవెల్లి వాగులోకి నీళ్లు వదలాలని రైతులకు విజ్ఞప్తి చేస్తే కేవలం ఒకే ఒక్క రోజులో ఈ కాలువను నిర్మాణం చేసి ఇవాళ నీళ్లు వదలడం జరిగింది. ఇక్కడ నుంచి మొదలుకుంటే గజ్వేల్ నియోజకవర్గంతో పాటు దుబ్బాక, సిరిసిల్ల, ముస్తాబాద్, అప్పర్ మానేరు వరకు ఈ కూడవెల్లి వాగును ఇవాళ జలకలతో నింపినటువంటి